అయ్యా అవ్వలు ఇద్దరు కొడుకులు నేరు పోసినప్పుడు ఒకళ్ళకి గిన్నెచ్చి ఇంకొకళ్ళకి చెంపిస్తారా? ఒకళ్ళకి ఇల్లు రాసిచ్చి ఇంకొకరికి ప్లాట్ రాసిస్తారా? 2 ఎకరాల పొలం ఉంటే ఒకళ్ళకి అరెకరం ఇంకొకళ్ళకి ఎకరంన్నర రాసిస్తారా? తండ్రాస్తిలో ఏదున్నా సగం సగం పంచిస్తారు. గోవి పేగు కానుంచి గోల్డ్ నెక్లెస్ దాకా అన్ని సరి సగం పంచుతారు. కానీ గీసారిని చూడుండ్రి, ఈడిపోయి ఏడాదిన్నర దాటినా హేహే నాకేమీ లేదు అన్న వాళ్ళకే వంచిండ్రు, వాళ్ళకి వంచేసినట్టు నాకు వంచేయలేదు, నాకు జ్యేష్ఠ పాలియలేదని ఇంకా పాడిన పాటనే 10 మాటలు పాడతాండు. గా సారేవలో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, చూడండి. కొత్త సంసారం కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చాం. ఏరువడి ఏం తక్కువ 2 ఏళ్లుగా వస్తున్నది, ఇంకెన్నేళ్లు చెప్తారు సారు కొత్త సంసారం అని? అయినా సింగపూర్ వాళ్ళతోని అమరావతిని కడుతున్నారు. హైదరాబాద్ కు గూగుల్ మ్యాప్ లో జాగా చూపించిండ్రు, కంప్యూటర్ కు కట్కొత్తి షాల్ చేసిండ్రు, ఐప్యాడ్లను జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. బట్టలు లేవని మీరు ఇట్లా బాధపడొద్దు సారు. మొన్ననే 2 మాటల పట్టు బట్టలు పెట్టిండు మా సీఎం సారు. ఓ పారి విజయవాడకి వచ్చి పెట్టిండు, మొన్న ఎర్రవెల్లికి పిలిపించుకొని పెట్టి తోలిండు. కావాలంటే మళ్ళీ పారి బట్టలు పెడతాడు గాని ఊకే కట్టు బట్టలతో పోయినామని మీరు బాధపడితే మాకు బాధ అవుతుంది సారు. బట్టలదే ఉన్న సారు, సుట్టరికం మంచిగా ఉండాలి గాని అని అంటున్నారు పబ్లిక్ కు.